127 అవర్స్ అంటే దాదాపు 127 గంటలు. సో ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ అయితే తీశారు. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ 127 గంటలు అనేది మీకు చాలా ఆసక్తిగా అయితే ఉంటుంది. నిజంగా ఈ సినిమా అరుణ్ రాల్స్టన్ అనే వ్యక్తి నిజ జీవిత సంఘటనలు అయితే మనకి చూపిస్తుంది. ఈ మూవీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి, మనం ఎంత ధైర్యంగా ఉండాలి, మన బతుకు మీద ప్రేమ మనకైతే నిజంగా చూపిస్తుంది. ఇక కథ విషయానికి వెళ్ళిపోతాం. అరుణ్ రాల్స్టన్ ఇతని పేరు. ఈ యువకుడు సహజసిద్ధమైన ప్రకృతి ప్రేమికుడనే చెప్పచ్చు. నేచర్ అంటే బాగా ఇష్టం అండ్ రొమాంటిక్ బాయ్ కూడా. అతను కెనియన్ ల్యాండ్లోని బ్లూ జాన్ కెనియన్ అనే ప్రదేశానికి ఒకసారి సాహసయాత్రకు అయితే వెళ్తాడు. ఇక్కడే ట్విస్ట్ మొత్తం. వెళ్ళాడు, ఎవరికి చెప్పకుండా వెళ్తాడు. సో ఇతనికి స్పెషాలిటీ ఉంది. తన జర్నీలో ఎప్పుడు ఎవరికి చెప్పకుండా సో ఒంటరిగా వెళ్ళిపోయి అతను మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అదే టైపు. ఇక ఆరన్ సందర్శనలో ఒక వంకర కొట్ట కిందకి దిగుతుండగా ఒక పెద్ద రాయి జారిపడి అతని కుడి చేతిని అయితే పట్టేస్తుంది. సో ఆ పట్టేయడం, అతను రాయిలు ఇరికిపోతాడు. అతను కుడి చేయి అయితే ఇరికిపోద్ది దాంట్లోనే. సో ఇరుక్కుపోయిన జీవితం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, ఎంత నరకంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందని. సో చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ రాయిని బయటికి తీయడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలించవు. ఆఖరికి ప్రకృతి కూడా ఫలించదు. అతని దగ్గర ఉన్న తక్కువ నీరు, తినే పదార్థాలు కేవలం కొద్ది రోజులు మాత్రమే చాలు అనిపిస్తుంది. సో అవి వాటితో బతకలేడు కదా, మహా అయితే 5 రోజులు. ఇక ఈ 127 గంటల పాటు అంటే సుమారు 5 రోజులు అది ఇరికిపోయి తన మానసిక స్థితి, శారీరక నొప్పిని తట్టుకుంటాడు. రాయిని తీసే సాధన ఎటువంటి ఏమీ లేవు, ఎవరికీ తెలియదు. ఆ దగ్గరలో ఎవరు అందుబాటులో లేరు. సో సహాయం చేయడానికి కూడా ఎవడో రాడు. అతను ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో కళలు కనుక్కుంటూ అదే గుర్తు చేసుకుంటూ బతికిలాటైతే వెతుక్కుంటూ ఉంటాడు, ఏదో సొల్యూషన్ కావాలని. ఇక ఆ బాధలు ఏం చేస్తాడు, అవే గుర్తొస్తుంటాయి కదా, మధుర జ్ఞాపకాలన్నీ. ఇక లాస్ట్కి ఏమీ కాక తనకు తానే సహాయం చేసుకుంటాడు. తన దగ్గర ఉన్న ఒక చిన్న కత్తితో తన చేతిని తానే తెంచుకోవాలని అయితే డెసిషన్ తీసుకుంటాడు. ఇదే క్రూయాలిటీ కింద మనకి కొంచెం భయంకరంగా ఉందా, గ్రేట్ డెసిషన్ చెప్పొచ్చు. ఇక అతనిపై ఉన్న మానసిక, శారీరక ధైర్యాన్ని అయితే మనకి చూపిస్తాయి. చివరికి అతను తానే విడిపించుకొని స్వేచ్ఛ అయితే పొందుతాడు. ఇక అది పోయిన తర్వాత ఇంకా వెళ్ళాలి, ఎక్కడో ఒంటరి ప్రదేశం. ఎలా వెళ్తాడు? తన చేతిని కోల్పోయిన తర్వాతే ఆరన్ తీవ్రంగా గాయపడిన బయటికి చేరి కొన్ని మైళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి అక్కడ అతను ఒక ఫ్యామిలీ అయితే చూసి వాళ్ళైతే కాపాడతారు. ఈ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేద్ది. బతికిపోయి అతని విశ్వాసం, ఇక తనను రక్షించుకోవడం చూపించిన ధైర్యం అయితే ఆడియన్స్ని అయితే నిజంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే మనకు అర్థమవుతుంది. ఇక ఈ మూవీ అట్రాక్షన్ ఏంటంటే డైరెక్టర్ అనే చెప్పొచ్చు. అంటే రియల్ ఎమోషన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశాడు. ఇక ఈ డైరెక్టర్ డానీ బైల్ అయితే ఈ మూవీని నిజంగా తన ప్రాణాన్ని పోసి చూపించాడని చెప్పొచ్చు. ఇక యాక్టింగ్ చేసిన జేమ్స్ ఫ్రాంకో అతను యాక్టింగ్ అయితే తిరగతీస్తాడు. ఇక సినిమా మనలోని ఆశ, మనోధైర్యాన్ని అయితే ప్రేరేపిస్తాయి. ఇక నిజంగా ఈ చిత్రం చూసిన తర్వాత మీకు మరింత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే సర్వైవల్ మూవీ ఇది. ఒక వ్యక్తి ఇలా ఇరుక్కున్నాక తనకి ఆల్మోస్ట్ తన గత జ్ఞాపకాలు ఏంటి, తన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, నెమరేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ మూవీని అయితే చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.